ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెలకు 5,000 రూపాయల సహాయం అందించే ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం క్రింద నెలకు 5,000 రూపాయల సహాయాన్ని ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది. ఈ పథకంకి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెల్కమ్ బ్యాక్ టు మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప పథకాన్ని తన నియోజకవర్గంలో మొదటగా ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ప్రకారం తన నియోజకవర్గంలో అంటే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు నెలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మొత్తాన్ని వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క సిబ్బంది స్వయంగా ఇంటికి వెళ్ళి ఈ 5,000 రూపాయలు క్యాష్ అనేది ప్రతి నెల కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పథకాన్ని మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో మొదలు పెట్టబోతున్నారు. ఈ పథకం 3 నెలల పాటు అబ్జర్వ్ చేస్తారు. అంటే ఈ పథకం ఎలా నడుస్తుంది, దీంట్లో ఉండేటటువంటి డిఫికల్టీస్ ఏంటి, ఈ పథకానికి ఎలాంటి మెరుగులు అవసరం అనేటటువంటి విషయాల్ని 3 నెలల తర్వాత అసెస్ చేసి ఈ పథకాన్ని గ్రాడ్యువల్గా మిగిలినటువంటి ప్రాంతాలు లేక మిగిలినటువంటి నియోజకవర్గాలు కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఒకేసారి ఈ పథకం రాష్ట్రం మొత్తం కాకుండా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం యొక్క ప్రోగ్రెస్ మీద మిగిలినటువంటి నియోజకవర్గాలు అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అయితే ఈ పథకాన్ని ఎవరు అర్హులు? అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే మొదటగా నియోజకవర్గంలో అంటే పిఠాపురపు నియోజకవర్గంలో అనాథ పిల్లలకు బాలికలైన బాలురైన బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా అనాథలు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు క్యాష్ ఈ సిబ్బంది వెళ్ళి వాళ్ళ ఇంటికి 1వ తారీఖు లేక 2వ తారీఖు అందించడం జరుగుతుంది. ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 42 మంది అనాథలను గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు. ఈ అధికారులు ఈ 42 మందిని వచ్చే నెల 1 లేక 2 నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి 5,000 రూపాయలు క్యాష్ అనేది అందించడం జరుగుతుంది. దీనివల్ల ఈ విధంగా పవన్ కళ్యాణ్ మొదలుపెట్టినటువంటి ఈ పథకం వలన చాలా ఆర్థికంగా మంచి బెనిఫిట్ పొందేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకే డైరెక్ట్గా 5,000 రూపాయలు ఫైనాన్స్ సపోర్ట్ చేయడంతో మధ్యలో ఎలాంటి దళారులు లేకుండా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ పథకం అనేది మొదలు పెట్టబోతుంది. ఈ పథకం పట్ల మొదటగా నియోజకవర్గం ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి 3 నెలల తర్వాత ఈ పథకాన్ని మిగిలిన